संग गुनगुनाती है, जिंदगी मेरे संग संग गुनगुनाती है। पलकों पे अपने बिठा लिया है, अपने क्या कहने, आपने अपना बना लिया है। ఓం శాంతి. ఈరోజు 22/9/2021, రివైజ్ డేట్ 27/3/88, 27/3/88. సర్వశ్రేష్ఠ సితారా, సఫలతా కా సితారా. సర్వశ్రేష్టమైన నక్షత్రాలు సఫలతా నక్షత్రాలు అని చెప్తున్నారు బాబా. आज ज्ञान सूर्य ज्ञान चंद्रमा अपने अलौकिक तारामंडल को देख रहे हैं. ఈరోజు జ్ఞాన సూర్యుడు శివ బాబా, జ్ఞానచంద్రుడు బ్రహ్మ బాబా తమ యొక్క అలౌకిక తారామండలాన్ని చూస్తున్నారు, నక్షత్ర మండలాన్ని. ये अलौकिक विचित्र तारामंडल है जिसकी विशेषता सिर्फ बाप और ब्राह्मण बच्चे ही जानते हैं. ఇది అలౌకిక విచిత్రమైన తారామండలము. దీని యొక్క విశేషత కేవలం బాబా మరియు బ్రాహ్మణ పిల్లలకే తెలుసు. हर एक सितारा अपनी चमक से इस विश्व को रोशनी दे रहे हैं. ఈ తారామండలంలో ప్రతి నక్షత్రము తమ మెరుపు ద్వారా ఈ విశ్వానికి ప్రకాశం ఇస్తున్నారు. బాప్ దాదా हर एक सितारे की विशेषता देख रहे हैं. బాప్ దాదా ప్రతి నక్షత్రం యొక్క విశేషతను చూస్తున్నారు. మనమే ఈ తారామండలంలో ఒక్కొక్కరు ఒక్కో నక్షత్రమై ఉన్నాం కదా. कोई श्रेष्ठ भाग्यवान लकी सितारे हैं, कोई बाप के समीप सितारे हैं और कोई दूर के सितारे. కొంతమంది శ్రేష్ఠ భాగ్యవాన్ లక్కీ స్టార్స్ అయి ఉన్నారు. శ్రేష్ఠ భాగ్యవంతులు అదృష్ట నక్షత్రాలుగా ఉన్నారు. కొంతమంది బాబాకు సమీపమైన నక్షత్రాలుగా ఉన్నారు, సమీపంగా ఉండే నక్షత్రాలుగా. మరియు కొంతమంది दूरंगा ఉండే నక్షత్రాలుగా ఉన్నారు. है सभी सितारे, लेकिन विशिष्टता भिन्न भिन्न होने के कारण सेवा में व स्व प्राप्ति में अलग अलग फल की प्राप्ति अनुभव करने वाले. అందరూ నక్షత్రాలుగానే ఉన్నారు, కానీ విశేషత రకరకాలుగా ఉన్న కారణంగా సేవలో లేదా స్వయం యొక్క ప్రాప్తిలో వేర్వేరు ఫలం యొక్క ప్రాప్తి అనుభవం చేసుకునే వారిగా ఉన్నారు. कोई सदा ही सहज सितारे हैं, इसलिए सहज प्राप्ति का फल अनुभव करने वाले हैं. కొంతమంది సదా సహజంగా ఉండే నక్షత్రాలుగా ఉన్నారు, అందువల్ల వాళ్ళు సహజంగా ప్రాప్తి యొక్క ఫలం అనుభవం చేసుకుంటున్నారు. और कोई मेहनत करने वाले सितारे हैं, चाहे थोड़ी मेहनत हो चाहे ज़्यादा हो, लेकिन बहुत करके मेहनत के अनुभव बाद फल की प्राप्ति का अनुभव करते. కొంతమంది సహజ నక్షత్రాలు అయితే కొంతమంది కష్టపడే నక్షత్రాలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొద్ది శ్రమ లేదా ఎక్కువ శ్రమ, కొంతమంది అలా కొంతమంది ఇలా, చాలా శ్రమ చేసి శ్రమ యొక్క అనుభవం తర్వాత ఫలం యొక్క ప్రాప్తిని అనుభవం చేస్తున్నారు. कोई सदा कर्म के पहले अधिकार का अनुभव करते कि सफलता जन्म सिद्ध अधिकारी, इसलिए निश्चय और नशे से कर्म करने के कारण कर्म की सफलता सहज अनुभव करते. इसको कहा जाता है सफलता के सितारे. కొంతమంది కర్మకు ముందే అధికారాన్ని అనుభవం చేసుకునే నక్షత్రాలు ఉన్నారు. సఫలత మా జన్మ సిద్ధ అధికారము అని ఇదే నిశ్చయం నశతో కర్మ చేసే కారణంగా కర్మ యొక్క సఫలత సహజంగా అనుభవం చేస్తున్నారు వీళ్ళు. ఎవరు?
కర్మకు ముందే అధికారపూర్వకంగా నిశ్చయము నశ అనుభవం చేసేవాళ్ళు. సఫలత యొక్క నిశ్చయము నశ. వాళ్ళు అదే నిశ్చయంతో సహజంగా సఫలతను అనుభవం చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. ఇస్కో కహా జాతా హై సఫలతాకే సీతారే. వీళ్ళని సఫలత యొక్క నక్షత్రాలని చెప్తారు అని చెప్తున్నారు బాబా. सबसे श्रेष्ठ सफलता के सितारे हैं क्योंकि वह सदा ज्ञान सूर्य ज्ञान चंद्रमा के समीप है, इसलिए शक्तिशाली भी है और सफलता के अधिकारी भी है. అందరికన్నా శ్రేష్ఠ నక్షత్రాలు అంటే సఫలత నక్షత్రాలు అని చెప్తున్నారు బాబా. బాబా నక్షత్రాలను వర్ణించారు కదా. కొంతమంది లక్కీ నక్షత్రాలు, అదృష్ట నక్షత్రాలు, కొంతమంది సమీప నక్షత్రాలు, కొంతమంది దూరంగా ఉన్న నక్షత్రాలు, మరి కొంతమంది సహజంగా ప్రాప్తిని అనుభవం చేసే నక్షత్రాలు, కొంతమంది కష్టపడిన తర్వాత ప్రాప్తిని అనుభవం చేసే నక్షత్రాలు, కొంతమంది కర్మ చేయడానికి ముందు అధికారం యొక్క నిశ్చయం నశ పెట్టుకొని సఫలత యొక్క జన్మసిద్ధ అధికారాన్ని నిశ్చయంలో పెట్టుకొని అధికారంగా అనుభవం చేసుకుంటూ కర్మ చేస్తున్నారు. సఫలత సహజంగా దొరికేస్తుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు సఫలత నక్షత్రాలు. అందరికన్నా శ్రేష్టమైన నక్షత్రాలు సఫలతా నక్షత్రాలే అని చెప్తున్నారు బాబా. सबसे श्रेष्ठ सफलता के सितारे हैं क्योंकि वो सदा ज्ञान सूर्य ज्ञान चंद्रमा के समीप है, इसलिए शक्तिशाली भी है और सफलता के अधिकारी भी है. అందరికన్నా శ్రేష్టమైన వారు సఫలతా నక్షత్రాలు. ఎందుకంటే వాళ్ళు సదా జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రునికి సమీపంగా ఉంటున్నారు. దాని కారణంగా వాళ్ళు శక్తిశాలిగా కూడా ఉంటున్నారు, సఫలత యొక్క అధికారిగా కూడా ఉంటున్నారు అని చెప్తున్నారు బాబా. कोई शक्तिशाली है लेकिन सदा शक्तिशाली नहीं है, इसलिए सदा एक जैसी चमक नहीं है. కొంతమంది అందులో కూడా సఫలతా నక్షత్రాల్లో కూడా కొంతమంది శక్తిశాలిగా ఉంటున్నారు కానీ సదా శక్తిశాలిగా ఉండడం లేదు. అందువలన సదా ఒకేలాంటి మెరుపు వారిలో ఉండడం లేదు అని చెప్తున్నారు బాబా. వెరైటీ సితారం కి రిమ్జిమ్ అతి ప్యారీ లగతి. ఈ విధంగా తారామండలంలో వెరైటీ నక్షత్రాల యొక్క మెరుపు అతి ప్రియంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సేवा सभी सितारे करते हैं लेकिन समीप के सितारे औरों को भी सूर्य चंद्रमा के समीप लाने के सेवादारी बनते हैं. అందరూ సేవ చేస్తారు బాబా పిల్లలు, నక్షత్రాలైన వాళ్ళందరూ. కానీ సమీప నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతరులను కూడా సూర్యుడు శివబాబా, చంద్రుడు బ్రహ్మ బాబాకు సమీపంగా తీసుకొచ్చే సేవ చేస్తారు. వాళ్ళు సమీపరత్నాలు, వాళ్ళు సమీపంగా ఉంటారు, ఇతరులను కూడా సమీపంగా తెచ్చి సేవ చేసే సేవాదారిగా తయారవుతారు. తో హరేక్ అప్నే సే పూచో కి మే కౌన్ సా సితారా హూ. ప్రతి ఒక్కరు మీలో మీరు ప్రశ్నించుకోండి, నేను ఎలాంటి నక్షత్రాన్ని ఉన్నాను అని. लवली सितारे हो, लकी हो, सदा शक्तिशाली हो, मेहनत अनुभव करने वाले हो, व सदा सह सफलता के सितारे हो. చెక్ చేసుకోవాలి, నేను లవ్లీ నక్షత్రాన్న బాబాకు లేదా లక్కీ నక్షత్రాన్న, లక్కీ సితారా, సదా శక్తిశాలిగా ఉండే నక్షత్రాన్న, లేదా శ్రమ అనుభవం చేసిన తర్వాత ఫలాన్ని పొందే నక్షత్రాన్న, లేదా సదా సహజ సఫలతను పొందే నక్షత్రాన్న చెక్ చేసుకోండి. ज्ञान सूर्य बाप सभी सितारों को बेहद की रोशनी व शक्ति देते हैं, लेकिन समीप और दूर होने के कारण अंतर पड़ जाता है. జ్ఞాన సూర్యుడు బాబా నక్షత్రాలైన పిల్లలందరికీ అనంతమైన ప్రకాశం మరియు శక్తి ఇస్తున్నారు. కానీ సమీపం మరియు దూరం అనే తేడా వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇదైతే తేడా వచ్చేస్తుంది. जितना समीप संबंधी उतना रोशनी और शक्ति विशेष है. అంటే దూరము సమీపాన్ని బట్టి బాబా అందరికీ శక్తి ప్రకాశం ఇస్తున్నా, సకాశిస్తున్నా కానీ తీసుకోవటంలో తేడా వస్తుంది. ఎందుకంటే సమీపము దూరము అనే దాన్ని బట్టి
जितना समीप संबंधी उतना रोशनी और शक्ति विशेष है, क्योंकि సమీప సితారం का లక్ష్య ही है समान बनना. ఎంత సమీప సంబంధంలో ఉంటున్నారో బాబాకు అంత వారిలో ప్రకాశము శక్తి విశేషంగా ఉంటుంది. ఎందుకంటే సమీప నక్షత్రాల యొక్క లక్ష్యమే ఏముంటుంది? సమానంగా తయారవడం. సమీపత యొక్క లక్షణాలు ఏంటి? సమానంగా తయారవడం. అందుకే బాబా ఏం చెప్తున్నారు? సమీప సంబంధంలో ఎవరైతే ఉంటున్నారు నక్షత్రాలు, వాళ్ళలో ప్రకాశము శక్తి విశేషంగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. इसलिए बाप दादा सभी सितारों को सदा यही इशारा देते कि लकी और लवली ये तो सभी बने हो, अब आगे अपने को यही देखो कि सदा समीप रहने वाले, सहज सफलता अनुभव करने वाले सफलता के सितारे कहाँ तक बने हैं. అందువల్ల బాప్ దాదా నక్షత్రాలైన పిల్లలందరికీ ఇషారా ఇస్తున్నారు, సౌజ్ఞ ఇస్తున్నారు. ఏమని? లక్కీ మరియు లవ్లీ నక్షత్రాలైతే అందరూ తయారయ్యారు. ఇప్పుడు ఇక ముందు మిమ్మల్ని మీరు ఇదే చూసుకోండి, సదా సమీపంగా ఉండేటటువంటి సహజంగా సఫలత అనుభవం చేసేటటువంటి సఫలతా నక్షత్రాలుగా ఎంతవరకు తయారయ్యాము అనేది చూసుకోండి. లక్కీ లవ్లీ అయిపోయారు అందరూ, కానీ ఇప్పుడు సహజంగా అంటే సదా సమీపంగా ఉండడము, సదా సహజంగా సఫలత అనుభవం చేయడం, అలాంటి నక్షత్రాలుగా ఎంతవరకు తయారయ్యాము అనేది చూసుకోండి. అవి గిర్నే వాలే తారే తో నహీ హో, వా పూంచ్ వాలే తారే భీ నహీ హో. ఇప్పుడు కింద పడే నక్షత్రాలుగా లేరు కదా మీరు, లేదా తోక నక్షత్రాలుగా లేరు కదా, తోక చుక్కల్లాగా. पूंछ वाला तारा उसको कहते जो बार बार स्वयं सेवा बाप सेवा निमित्त बनी हुई आत्माओं से ये क्यों, ये क्या, ये कैसे पूछते रहते हैं. తోక ఉండే నక్షత్రాలను ఎవరిని అంటారు? ఎవరైతే మాటి మాటికి స్వయం నుండి, బాబా నుండి, నిమిత్తమైన ఆత్మల నుండి ఇదెందుకు, ఇదేంటి, ఇదేలా ప్రశ్నలు వేస్తూ ఉంటారో వాళ్ళు తోక చుక్కలు అంటున్నారు బాబా. ప్రశ్నల యొక్క తోక తగిలించుకొని ఉండేవారు. బార్ బార్ పూछने वाले ही पूंछ वाले तारे हैं. మాటి మాటికి ఇదేంటి, ఇది ఎలాగా, ఇది ఎక్కడ, ఏంటి ప్రశ్నలు వేసేవారే తోక చుక్కలు అంటున్నారు బాబా. ऐसा तो नहीं हो ना सफलता के सितारे जिनके हर कर में सफलता समाई हुई, ऐसा सितारा सदा ही बाप के समीप अर्थात साथ हैं. विशिष्टता ये सुनी, अभी इन विशिष्टताओं को स्वयं में धारण कर सदा सफलता के सितारे बनो. తోక నక్షత్రాలుగా అయితే లేరు కదా, తోక చుక్కలుగా. సఫలతా నక్షత్రాలు అంటే వారి ప్రతి కర్మలో సఫలత అనేది ఇమిడి ఉంటుంది. అలాంటి నక్షత్రాలు సదా బాబాకు సమీపంగా అంటే తోడుగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. సఫలతా నక్షత్రాలు విశేషతలు విన్నారు కదా, ఇప్పుడు ఈ విశేషతల్ని స్వయంలో ధారణ చేసుకొని సదా సఫలతా నక్షత్రాలుగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా. సమझा क्या बनना है? लकी और लवली के साथ सफलता, ये श्रेष्ठता सदा अनुभव करते रहो. అర్థమైందా ఎలా తయారవ్వాలి? లక్కీ మరియు లవ్లీ అవడంతో పాటు సఫలతా నక్షత్రాలు, ఇలాంటి శ్రేష్టత సదా మీలో మీరు అనుభవం చేసుకుంటూ వెళ్ళండి. అచ్చా ఆజ్ సభీసే మిల్నా, ఈరోజు అందరితో కలవడానికి వచ్చాను అని చెప్తున్నారు బాబా. बाप दादा आज विशेष मिलने के लिए आए, सभी का यही लक्ष्य रहता है कि मिलना है. బాప్ దాదా ఈరోజు విశేషంగా అందరినీ కలవడానికి వచ్చారు. అందరి లక్ష్యం ఇదే ఉంటుంది కదా, బాబాను కలవాలి అని. लेकिन बच्चों की लहर को देख करके बाप को सभी बच्चों को खुश करना होता है, क्योंकि बच्चों की खुशी में बाप की खुशी है. కానీ పిల్లల మనసులో ఏ అలలు ఉన్నాయో చూసి దాన్ని బట్టి పిల్లల్ని సంతోషపెట్టవలసి వస్తుందంట బాబా. ఎందుకంటే పిల్లల సంతోషంలోనే, పిల్లల ఆనందంలోనే బాబాకు కూడా ఆనందం ఉంది. तो आजकल की लहर है अलग मिलने की, तो सागर को भी वही लहर में आना पड़ता है. అయితే ఇప్పుడు పిల్లల మనసులో అలలు ఎక్కువగా ఏముంటున్నాయంటే వేరేగా కలవాలి బాబా మమ్మల్ని అని. అందుకని సాగరుడు బాబా కూడా ఈ అలల్లోకి రావలసి వస్తుంది. పిల్లల మనసులో ఏదైతే ఈ అలలు ఉన్నాయో
పర్సనల్గా కలవాలి అని ఆ అలల్లోని రావాల్సి వస్తుంది సాగరుడు బాబా కూడా. इस सीजन की लहर ये है, इसलिए रथ को भी विशेष सकाश दे चला रहे हैं. ఈ సీజన్ యొక్క అల ఇదే, పర్సనల్గా బాబాతో కలవాలనే ఒక కోరిక పిల్లల్లో. అందుకే రథానికి కూడా, అంటే గుల్జార్ దాది శరీరం రథం కదా బాబా రావడానికి, ఆ రథానికి కూడా విశేషంగా సకాష్ ఇచ్చి శక్తి ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు బాబా. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక్కొక్కరితో బాబా కలవాలంటే రాత్రంతా పట్టేస్తుంది. మరి రథం పని చెయ్యాలి కదా, బాబా సకాష్ ఇచ్చి మరి నడిపిస్తున్నారు పిల్లల్ని సంతృప్తిపరచడానికి, సంతోష పెట్టడానికి అని చెప్తున్నారు బాబా. अच्छा, चारों ओर के अलौकिक तारामंडल के अलौकिक सितारों को सदा विश्व को रोशनी दे, अंधकार मिटाने वाले चमकते हुए सितारों को, सदा बाप के समीप रहने वाले श्रेष्ठ सफलता के सितारों को, अनेक आत्माओं के भाग्य की रेखा पर परिवर्तन करने वाले भाग्यवान सितारों को, ज्ञान सूर्य ज्ञान चंद्रमा बाप दादा का विशेष याद प्यार और नमस्ते. ఎవరికి నమస్తే చెప్తున్నారు బాబా? నలువైపులో ఉన్న అలౌకిక తారామండలంలో ఉన్న అలౌకిక నక్షత్రాలకు, సదా విశ్వానికి ప్రకాశం ఇచ్చి అంధకారాన్ని తొలగించే మెరిసే నక్షత్రాలకు, సదా బాబాకు సమీపంగా ఉండేటటువంటి శ్రేష్ఠ సఫలతా నక్షత్రాలకు, అనేక ఆత్మల యొక్క భాగ్యరేఖలను పరివర్తన చేసే భాగ్యవంతులైన నక్షత్రాలకు, జ్ఞానస్వరుడు జ్ఞానచంద్రుడు బాప్ దాదా యొక్క విశేషమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనందరం బాబాకు నమస్తే చెప్దాం. మరి हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, నమస్తే. పర్సనల్ ములాఖాత్, పర్సనల్గా ఒక్కొక్కరితో కలుస్తూ ఉన్నారు బాబా. ఒకటి, सदा हर आत्मा को सुख देने वाले सुखदाता बाप के बच्चे हैं, ऐसा अनुभव करते हो. सदा प्रति आत्मा को सुखम इच्छे సుఖదాత బాబా యొక్క సంతానాన్ని నేను అనే అనుభవం చేసుకుంటున్నారా? సబ్కో సుఖ దేనికి విశేషత అయినా అందరికీ సుఖం ఇచ్చే విశేషత ఉంది కదా బాబా. అలాంటి వారు సుఖదాత బాబా, అతని పిల్లలు, మరి మనలో కూడా విశేషత ఉంది కదా. ఏ బి డ్రామా అనుసార్ విశేషత మిలి హుయి హై, ఇది కూడా డ్రామా అనుసార్ ఈ విశేషత మీకు లభించింది. ఏ విశేషత సభీకి నహీ హోతి, ఈ విశేషత అందరిలో ఉండదు. జో సబ్కో సుఖ దేతే ఉసే సబ్కే ఆశీర్వాద్ మిల్తే. కానీ ఎవరిలోనైతే, అందరిలో ఈ విశేషత ఉండదు, కానీ ఎవరైతే అందరికీ సుఖం ఇచ్చే మాదిరిగా నడుచుకుంటారో వారికి అందరి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. इसलिए स्वयं को भी सदा सुख में अनुभव करते हैं. అందువలన స్వయాన్ని కూడా సదా సుఖంలో అనుభవం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు, ఆశీర్వాదాలు ఉన్న కారణంగా. जैसे विशेषता से वर्तमान भी अच्छा और भविष्य भी अच्छा बन जाएगा. కాబట్టి అందరికీ సుఖం ఇవ్వడం అనే విశేషత ఎలాంటిది చూడండి. ఈ విశేషత ద్వారా వర్తమానం కూడా బాగా తయారవుతుంది. వర్తమానంలో కూడా తిరిగి రిటర్న్ సుఖం అనేది దొరుకుతుంది కదా మనకి, ఆశీర్వాదాల ద్వారా. ఆశీర్వాదాలు సుఖము రెండు దొరుకుతుంది. భవిష్యత్తులో కూడా మంచి ప్రాప్తి దొరుకుతుంది. कितना अच्छा पाठ है, जो सबका प्यार भी मिलता, सबके आशीर्वाद भी मिलती. इसको कहते एक देना हजार पाना. ఎంత మంచి పాత్ర ఇది. అందరి నుండి ప్రేమ కూడా దొరుకుతుంది. అందరికీ సుఖం ఇచ్చే సేవ చేయడం వలన అందరి నుండి ప్రేమ కూడా దొరుకుతుంది. అందరి ఆశీర్వాదాలు కూడా లభిస్తున్నాయి. దీన్ని ఏమంటారు? ఒకటి ఇవ్వడము, 1000 తీసుకోవటం. ఒక సుఖం ఇచ్చే కర్మ చేశాము, ఒక కర్మ, 1000 రెట్లు ప్రేమ ఆశీర్వాదాలు దొరుకుతాయి. तो सेवा से सुख देते, इसलिए सबका प्यार मिलता है. यही विशेषता सदा कायम रखना. సేవ ద్వారా సుఖం దొరుకుతుంది మీకు, అందువలన అందరి ప్రేమ కూడా మీకు దొరుకుతుంది. ఇదే విశేషత సదా స్థిరంగా ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా. రెండవ వారితో మాట్లాడుతున్నారు బాబా. सदा अपने को सर्वशक्तिमान बाप की शक्तिशाली आत्मा हूँ ऐसा अनुभव करते हो. సదా మిమ్మల్ని మీరు సర్వశక్తివంతుడైన బాబా యొక్క శక్తిశాలి ఆత్మను అనే అనుభవం చేసుకుంటున్నారా? శక్తిశాలి ఆత్మ సదా స్వయం भी संतुष्ट रहते और दूसरों को भी संतुष्ट करते. శక్తిశాలి ఆత్మ అంటే స్వయం కూడా సదా సంతుష్టంగా ఉంటారు, ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. ऐसे शक्तिशाली हो, సంతుష్టత హీ మహాంత. ఇంత శక్తిశాలిగా ఉన్నారా మరి?
संतुष्टतये महानता शक्तिशाली आत्मा अर्थात संतुष्टता के खजाने से भरपूर आत्मा కాబట్టి శక్తిశాలి ఆత్మ అంటేనే సంతుష్టత యొక్క ఖజానాతో నిండుగా ఉండే ఆత్మ ఇదే కదా శక్తి అన్న మహానత అన్న సంతుష్టతయే అని చెప్తున్నారు బాబా इसी स्मृति से सदा आगे बढ़ते चलो यही खजाना सर्व को भरपूर करने वाला है ఇదే స్మృతితో సదా ముందుకు నడుస్తూ వెళ్ళండి ఇదే ఖజానా అందరినీ నిండుగా తయారు చేసేటటువంటిది సంతుష్టత యొక్క ఖజానా మూడో వారితో మాట్లాడుతున్నారు బాబా बाप ने सारे विश्व में से हमें चुनकर अपना बना लिया ये खुशी देती है ना इतने अनेक आत्माओं में से मुझ एक आत्मा को बाप ने चुना ये स्मृति कितना खुशी दिलाती है బాబా మొత్తం విశ్వంలో నుండి నన్ను ఎన్నుకొని తన సంతానంగా చేసుకున్నారు అనే ఖుషి ఉంటుందా మీకు ఇంతమంది అనేక ఆత్మల్లో నుండి ఒక్క ఆత్మ నన్ను బాబా ఎన్నుకున్నారే తన సంతానంగా చేసుకోవటానికి అనే స్మృతి ఎంత ఖుషి కలిగిస్తుంది అని చెప్తున్నారు బాబా तो सदा ऐसी खुशी से आगे बढ़ते चलो కాబట్టి सदा ఇదే ఖుషితో ముందుకు నడుస్తూ ఉండండి बाप ने मुझे अपना बनाया क्योंकि मैं ही कल पहले वाली भाग्यवान आत्मा थी अब भी हूँ और फिर भी बनूंगी ऐसी भाग्यवान आत्मा हूँ इस स्मृति से सदा आगे बढ़ते चलो సదా ఇదే ఖుషిలో ముందుకు నడవండి బాబా నన్ను తన వారిగా చేసుకున్నారు ఎందుకంటే నేను కల్పపూర్వం నుండి ఉన్న భాగ్యవాన ఆత్మను ఆత్మగా ఉండేవాడిని కల్పపూర్వం ఇప్పుడు కూడా ఉన్నాను మళ్ళీ కల్పంలో కూడా నేనే భాగ్యవాన ఆత్మగా తయారవుతాను ఇలాంటి భాగ్యవాన ఆత్మను అనే స్మృతితో సదా ముందుకు నడుస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా నాలుగో వారితో మాట్లాడుతున్నారు బాబా सदा निश्चिंतपन सेवा करने का बल आगे बढ़ाता रहता है सदा నిశ్చింతగా తారే సేవ చేస్తే ఆ బలం ముందుకు నడిపిస్తూ ఉంటుంది నిశ్చింతగా ఉండి సేవ చేస్తే నిశ్చింతతో చేసే సేవా బలం ముందుకు నడిపిస్తూ ఉంటుంది इसने किया या हमने किया इस संकल्प से निश्चिंत रहने से निश्चित सेवा होती और उसका बल सदा आगे बढ़ाता है వీళ్ళు చేశారు నేను చేశాను అనే సంకల్పాల నుండి నిశ్చింతగా ఉండడం వలన నిశ్చితమైన సేవ జరుగుతుంది వీళ్ళు చేశారా నేను చేశానా ఈ లెక్కలు పెట్టుకోకుండా నిశ్చింతగా మనం ఏం చేయాలో అది చేసుకొని వెళ్తే నిశ్చితమైన సేవ జరుగుతుంది దాని బలం సదా మనల్ని ముందుకు నడిపిస్తుంది तो निश्चिंत सेवादारी होना కాబట్టి నిశ్చింత సేవాదారి కదా గినతి करने वाली सेवा नहीं లెక్క పెట్టే సేవాదారులు కాదు కదా వీళ్ళు చేశారు నేను చేశాను వాళ్ళు ఇంత చేశారు నేను ఇంత చేశాను లెక్క పెట్టుకునే సేవాదారులు కాదు కదా ఇసుకోకైతే నిశ్చింత సేవ ఎవరి వైపు ధ్యాస లేదు నేనేం చెయ్యాలి నేను ఎంత చెయ్యాలో చేసుకోవటం దీన్ని ఏమంటారు నిశ్చింత సేవ तो जो निश्चिंत हो सेवा करते उनको निश्चित ही आगे बढ़ने में सहज अनुभूति होती है కాబట్టి ఎవరు నిశ్చింతగా ఉంటూ సేవ చేస్తారో వారికి ముందుకు వెళ్ళడంలో సహజమైన అనుభూతి నిశ్చితంగా ముందుకు వెళ్ళడంలో సహజమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది నిశ్చింత అంటే చింత లేకుండా ఉండడం నిశ్చితము అంటే ఫిక్స్ అయిపోయి ఉంది దాన్ని నిశ్చితమైపోవడం అంటారు यही विशिष्टता वरदान रूप में आगे बढ़ाती रहेगी ఇదే విశిష్టత వరదాన రూపంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఐదో వారితో కలుస్తున్నారు బాబా सेवा भी अनेक आत्माओं को बाप के स्नेही बनाने का साधन बनी हुई है సేవ కూడా అనేక ఆత్మలను బాబాకు స్నేహిగా తయారు చేయడానికి సాధనంగా తయారైంది देखने में बल कर्मणा सेवा है लेकिन कर्मणा सेवा मुख की सेवा से भी ज़्यादा फल दे रहे हैं చూడ్డానికి భలే కర్మణా సేవ అన్నప్పటికి కూడాను సేవ అనేక మందికి స్నేహిగా తయారు చేయడానికి ఒక సాధనం అవుతుంది సేవ ద్వారా అనేక మందికి స్నేహిగా తయారవుతాం మనం అయితే అది కర్మణా సేవ అయినా కావచ్చు కానీ కర్మణా సేవ నోటి ద్వారా చేసే సేవ కన్నా వాచా సేవ కన్నా ఎక్కువ ఫలం ఇస్తుంది కర్మణా సేవ అని చెప్తున్నారు బాబా అంటే జ్ఞానం చెప్పే సేవ కంటే కర్మణా సేవలో ఎక్కువ ఫలము అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా कर्मणा द्वारा किसकी मनसा को परिवर्तन करने वाली सेवा है तो उस सेवा का फल विशेष खुशी की प्राप्ति होती है कर्मणा द्वारा
ఎవరి మనసునైనా పరివర్తన చేసే సేవ కూడా చేయొచ్చు కర్మణా సేవలో. ఆ సేవ యొక్క ఫలం విశేషమైన ఖుషి కూడా లభిస్తుంది. మనం ఏదైనా కర్మ చేసాము, ఆ కర్మలో మనము సహనం వహించాము, లేకపోతే ఆ కర్మలో మనము ఎదుటి వాళ్ళ యొక్క లోపాన్ని చూడలేదు, మనం ఇముడ్చుకున్నాము, వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని కర్మ చేసుకొని వెళ్ళాము. ఎందుకంటే కర్మలో ముగ్గురు, నలుగురు, ఇద్దరు ఎవరు ముడిపడి ఉంటుందన్నమాట. సంబంధం అనేది కూడా ముడిపడి ఉంటుంది కర్మలో. ఆ సంబంధంలో ఉన్నవాళ్ళు మనం ఎవరితో ఒక ఇద్దరు కలిసి ఉన్నాము, కర్మ చేస్తున్నాము, వాళ్ళని ఇముడ్చుకుని వాళ్ళని అడ్జస్ట్ చేసుకుని మనం నడుస్తున్నాము, కర్మ చేస్తున్నాం. అప్పుడు అది వాళ్ళు గ్రహించి వాళ్ళ మీద అది ప్రభావం పడుతుంది కదా, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ మనసా విధానాల్లో పరివర్తన వస్తుంది. దాని ఫలితం మనకు విశేషమైన ఖుషి అనేది దొరుకుతుంది. कर्मणा सेवा बल देखने में स्थूल आती है लेकिन सूक्ष्म वृत्तियों को परिवर्तन करने वाली होती है. కర్మణ సేవ అనేది భలే స్థూల రూపంలో కనిపించే సేవ కదా అన్నట్టు ఉంటుంది, కానీ సూక్ష్మంగా కూడా ఎదుటి వాళ్ళ యొక్క వృత్తిని, అంటే ఆలోచన విధానాన్ని, ఎదుటి వాళ్ళ ఆలోచన విధానాన్ని పరివర్తన చేసే సేవ ఇది. కర్మణా సేవ స్థూలమైంది కదా, దీంతో ఏంటి బాహ్యంగా అంటే ఇతరుల సేవ జరుగుతుంది అని అనుకోకండి. కర్మణా సేవ ఎలాంటిది అంటే భలే చూడడానికి స్థూలంగా ఉండే సేవ అయినా, అది బయటకు కనిపించే సేవ అయినా, సూక్ష్మంగా ఎదుటి వాళ్ళ మనసా వృత్తుల్ని మార్చగలం కర్మణా సేవ ద్వారా అని చెప్తున్నారు బాబా. తో ऐसी सेवा के हम निमित्त ऐसी खुशी से आगे बढ़ते चलो. కాబట్టి ఇలాంటి సేవకు మేము నిమిత్తమై ఉన్నాము అనే ఖుషితో ముందుకి నడుస్తూ వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. भाषण करने वाले भाषण करते लेकिन कर्मणा सेवा भी भाषण करने वालों की सेवा से ज़्यादा है क्योंकि इसका प्रत्यक्ष फल अनुभव होता है. ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు తప్పదు, వాళ్ళు ఎలాగో ఉపన్యాసం ఇవ్వాలి, క్లాస్ చేయాలి. కానీ కర్మణా సేవ కూడా ఉపన్యాసం ఇచ్చే వారు చేసే సేవ కంటే ఎక్కువైనది అంటున్నారు బాబా. కర్మణా సేవ ఉపన్యాసం కంటే కూడా ఎక్కువ ఫలాన్ని ఇచ్చే సేవ. ఎందుకంటే ప్రత్యక్ష ఫలం అనుభవం అవుతుంది కర్మణా సేవలో. ఏదైనా కర్మణా సేవ మనం చేయగానే ఖుషి అనేది బాగా అనుభవం అవుతుంది అన్నమాట మనకి. 6వ వారితో కలుస్తూ మాట్లాడుతున్నారు బాబా. सदा पुण्य का खाता जमा करने वाली श्रेष्ठ आत्मा हूँ, ऐसे अनुभव होता है. సదా పుణ్య ఖాతా జమ చేసుకునే శ్రేష్ఠ ఆత్మను అని ఇలా అనుభవం అవుతుందా అడుగుతున్నారు బాబా. ఏ సేవ నామ్ సేవా హై లేకిన్ పుణ్య కా ఖాతా జమ కర్నే కా సాధన్ హై. ఈ సేవ ఎలాంటిదంటే పేరుకు సేవ, కానీ పుణ్య ఖాతా ఎక్కువగా జమ చేసుకునే సాధనము అసలు సేవ అనేది. तो पुण्य के खाते सदा भरपूर है और आगे भी भरपूर रहेंगे. కాబట్టి పుణ్య ఖాతా సదా నిండుగా ఉంది, ఇక ముందు కూడా సదా నిండుగానే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. जितनी सेवा करते उतना पुण्य का खाता बढ़ता जाता है. तो पुण्य का खाता अविनाशी बन गए. ఎంత సేవ చేస్తూ ఉంటే మీరు అంత పుణ్య ఖాతా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పుణ్య ఖాతా అవినాశిగా అయిపోయింది కదా అని చెప్తున్నారు బాబా. ఏ పుణ్య అనేక జనం భర్పూర్ కర్నే వాలా. ఇది ఎలాంటి పుణ్యం? మన ఈ సేవ ద్వారా లభించే పుణ్యం అనేక జన్మల వరకు పుణ్యకథ నిండిపోతుంది. అలాంటి సేవ ఇది. तो पुण्य आत्मा हो और सदा ही पुण्य आत्मा बन औरों को भी पुण्य का रास्ता बताने वाले పుణ్య ఆత్మ అయి ఉన్నారు మీరు. సదా పుణ్య ఆత్మగా ఇతరులు కూడా పుణ్య యొక్క మార్గాన్ని చూపించేవారు మీరు. ఏ పుణ్య का खाता अनेक जन्म साथ रहेगा, अनेक जन्म माला माल रहेंगे. इसी खुशी में सदा आगे बढ़ते चलो. ఈ పుణ్య ఖాతా అనేక జన్మలు మీ తోడు ఉంటుంది. దీంతో అనేక జన్మలు మీరు సంపద భర్తలైపోతారు. కాబట్టి ఇదే ఖుషిలో సదా ముందుకే నడుస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. 7వ వారితో కలుస్తూ మాట్లాడుతున్నారు బాబా. सदा एक बाप की याद में रहने वाली एक स्थिति का अनुभव करने वाली श्रेष्ठ आत्मा हूँ, ऐसे अनुभव करते हो. సదా ఒక బాబా స్మృతుల్లో ఉండేటటువంటి ఏకరస స్థితి అనుభవం చేసుకునేటటువంటి శ్రేష్ఠ ఆత్మను అని అనుభవం చేస్తున్నారా? జహా ఏక్ బాప్ యాద్ హే వహా ఏకరస స్థితి స్వతः సహజ అనుభవ హోగి. ఎక్కడైతే ఒక బాబా స్మృతి ఉంటుందో అక్కడ ఏకరస స్థితి స్వతహాగా సహజంగా అనుభవం అవుతుంది. तो ఏకరస స్థితి శ్రేష్ఠ స్థితి. కాబట్టి ఒక బాబా స్మృతియే ఉండే చోట ఏకరస స్థితి ఉంటుంది.
ఏకరస స్థితి శ్రేష్టమైన స్థితి ఇది. ఏకరస స్థితి మనది ఉన్నట్లయితే అంటే మాటి మాటికి మూడ్ చేంజ్ అవ్వడం, మాటి మాటికి ఆలోచన చేంజ్ అవ్వడం, మాటి మాటికి స్థితి అప్ డౌన్ అవడం, ఇది ఏకరస స్థితి అనరు. ఎప్పుడూ ఒకే మూడ్ మనకి. ఏకరసం ఎవరైనా పొగిడేరు మూడ్ మార్పు అంటే సంతోషం, ఎవరైనా ఏదైనా మనకు నిందించకపోయినా పొగడలేదంటే కూడా మూడు దిగిపోయేది ఉంటుంది కొంతమందికి, మూడు డల్ అయిపోతుంది. దీన్ని ఏమంటారు అంటే అది ఫ్లెక్సివేట్ అవ్వటం, మన మూడ్ ఫ్లెక్సివేట్ అవ్వటం కానీ, మన ఆలోచన విధానాల్లో ఒక స్థిరత లేకపోవడం కానీ, మన మాటల్లో ఒక స్థిరత లేకపోవడం కానీ, ఇది ఏకరస స్థితి లేకపోవడం అంటారు. ఏకరస స్థితి ఉండే వాళ్ళలో ఇవన్నీ స్థిరంగా ఉంటాయి అన్నమాట. ఫ్లెక్సివేట్ అవ్వదు అంటే ఎప్పుడు ఎలాగో, ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎప్పుడు ఎలా ఉంటుందో అన్నట్టు ఉండదన్నమాట వాళ్ళది. ఏకरस स्थिति श्रेष्ठమైన స్థితి. एकरस स्थिति का अनुभव करने वाली श्रेष्ठ आत्मा हूँ, ये स्मृति सदा ही आगे बढ़ाती रहेगी. इसी स्थिति द्वारा अनेक शक्तियों की अनुभूति होती रहेगी. ఏకరస స్థితి అనుభవం చేసుకునే శ్రేష్ఠ ఆత్మ నేను అని ఈ స్మృతి సదా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈ స్థితి ద్వారా అనేక శక్తుల యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. 8వ వారితో మాట్లాడుతున్నారు బాబా. बाप दादा के विशेष श्रृंगार होना सबसे श्रेष्ठ श्रृंगार है मस्तक मणि. బాప్ దాదాకు విశేషమైన శృంగారం కదా మీరు. అన్నింటికన్నా శ్రేష్ఠ శృంగారం ఏంటంటే మస్తకమణి. मणि सदा मस्तक पर चमकती, तो ऐसे मस्तक मणि बन सदा बाप के ताज में चमकने वाले कितने अच्छे लगेंगे. मणि सदा మస్తకంలో మెరుస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి మస్తకమణిగా తారే సదా బాబా కిరీటంలో మెరిసేటటువంటి వారు ఎంత మంచిగా అనిపిస్తారు చూసేవాళ్లకు అన్నారు బాబా. मणि सदा अपनी चमक द्वारा बाप का भी श्रृंगार बनती है और उनको भी रोशनी देती है. मणि ఎప్పుడు సదా తన మెరుపు ద్వారా బాబాకి శృంగారం ఇస్తూ ఉంటుంది, ఇతరులకు కూడా ప్రకాశం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఏమయ్యారు మీరు? మణి, మస్తకమణి. మరి ఎలాంటి మస్తకమణి? సదా బాబా కిరీటంలో మెరిసేమని, బాబా తల మీద మెరిసేమని. దానివలన బాబాకు శృంగారం పెంచే వాళ్ళు అవుతారు. మీ మస్తకంలో మీరు మెరవడమే కాదు, బాబా కిరీటం మీద మెరిసేమని మీరు. దానివల్ల బాబాకి శృంగారం అయ్యేమని అయిపోయారు మీరు, ఇతరులకి ప్రకాశం ఇచ్చేమని అయ్యారు. तो ऐसे मस्तक मणि बन औरों को भी ऐसे बनाने वाले ये लक्ष्य सदा रहता है. ఇలాంటి మస్తకమణిగా అయ్యి ఇతరులను కూడా ఇలా తయారు చేసేవాడును అనే లక్ష్యం సదా ఉంటుందా? सदा शुभ भावना सर्व की भावनाओं को परिवर्तन करने वाली. సదా శుభ భావన సర్వల భావాన్ని పరివర్తన చేసేదిగా పనిచేస్తుంది అని చెప్తున్నారు బాబా. 9వ వారితో మాట్లాడుతున్నారు బాబా. सदा बाप को फॉलो करने में तुरंत दान महापुण्य की विधि से आगे बढ़ रहे हो ना. सदा బాబాను ఫాలో చేయడంలో వెంటనే దానం చేసి మహాపుణ్యం జమ చేసుకుంటున్నాను. వెంటనే బాబాను ఫాలో చేయడం ద్వారా వెంటనే దానం, బాబాను ఫాలో చేసి వెంటనే దానం చేసి మహాపుణ్యం తీసుకుంటున్నాననే విధితో ముందుకి నడుస్తూ ఉండండి. హిందీలో చెప్తారు తురంత్ దాన్ మహాపుణ్యం అంటే అనుకున్న వెంటనే దానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది అని. इसी विधि को सदा हर कार्य में लगाने से सदा ही बाप समान स्थिति का स्वतः ही అనుభవ होता है. ఇదే విధిని సదా ప్రతి కార్యంలో పెట్టడం వల్ల సదా బాబా సమాన స్థితి స్వతహాగానే అనుభవం అవుతూ ఉంటుంది. तो हर कार्य में फॉलो फादर करने में आदि से अनुभवी रहे, इसलिए अभी भी इस विधि से समान बनना अति सहज है, क्योंकि समाई हुई विशेषता को कार्य में लगाना. కాబట్టి ప్రతి కార్యంలో ఫాలో ఫాదర్ చేయడంలో ఆది నుండి అనుభవిగా ఉన్నారు మీరు. అందువల్ల ఇప్పుడు కూడా ఈ విధితో సమానంగా తయారవడం అతి సహజము. ఎందుకంటే మీలో ఇమిడి ఉన్న విశేషతను కార్యంలో ఉపయోగించటం అంటున్నారు బాబా. ఫాలో ఫాదర్ చేయడము అంటే बाप समान बनने की विशेष अनुभूतियाँ अलौकिक करते रहेंगे, औरों को भी कराते रहेंगे. बाप సమానంగా తయారయ్యే విశేష అనుభూతులు, అలౌకికమైన అనుభూతులు చేస్తూ ఉంటారు, మరి ఇతరులకు కూడా చేయిస్తూ ఉంటారు. ఎవరు?
బాబాను ఫాలో చేసి తురంత దాన్ మహాపుణ్యం అనే విధిని ఉపయోగించేవారు విశేష అలౌకిక అనుభూతులు చేసుకుంటారు, ఇతరులకి చేయిస్తారు. इस विशेषता का वरदान स्वतः मिला है. ఈ విశిష్టత का वरदान వీరికి స్వతహాగా లభించింది. तो इस वरदान को सदा कार्य में लगाए आगे बढ़ते चलो. కాబట్టి ఈ విశేషతను సదా కార్యంలో ఉపయోగిస్తూ ముందుకి నడుస్తూ వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. 10వ వారితో మాట్లాడుతున్నారు బాబా. सदा परिवर्तन शक्ति को यथार्थ रीति से कार्य में लगाने वाली श्रेष्ठ आत्मा होना, सदा పరివర్తన శక్తిని యథార్థంగా కార్యంలో పెట్టేటటువంటి శ్రేష్ఠ ఆత్మ కదా మీరు. इसी परिवर्तन शक्ति से सर्व की दुआएं लेने का पात्र बन जाते. ఇదే పరివర్తన శక్తితో సర్వల ఆశీర్వాదాలు తీసుకునే పాత్రలుగా తయారైపోతారు మీరు. ఏ పరివర్తన శక్తి యథార్థంగా కార్యంలో ఉపయోగించే శ్రేష్ఠ ఆత్మ మీరు. పరివర్తన శక్తితోనే సర్వల ఆశీర్వాదాలు తీసుకోవడానికి పాత్రలు అవుతారు. जैसे घोर अंधकार जब होता है उस समय कोई रोशनी दिखा दे तो अंधकार वालों के दिल से दुआएं निकलती हैं ना. ఎలాగైతే ఘోరమైన అంధకారం ఉందనుకోండి, ఆ చీకట్లో ఎవరైనా ఒక ప్రకాశం చూపిస్తే చీకట్లో ఉన్న వారికి మనసు నుండి ఆశీర్వాదాలు వస్తాయి కదా. అమ్మయ్య వెలుగు వచ్చింది, మాకు లైట్ చూపించారు అని आशीर्वादाल वस्ते वार मनस నుండి. ऐसे जो यथार्थ परिवर्तन शक्ति को कार्य में लगाते उनको अनेक आत्माओं द्वारा दुआएं प्राप्त होते और सबकी दुआएं आत्मा को सहज आगे बढ़ा देते. అలాగే యథార్థ పరివర్తన శక్తిని ఎవరైతే కార్యంలో ఉపయోగిస్తారో వారికి అనేక ఆత్మల ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి. పరివర్తన శక్తి ద్వారా అనేక ఆత్మల ఆశీర్వాదాలు. ఏ పరివర్తన? మనల్ని మనం పరివర్తన చేసుకునే విశేషత ద్వారా ఆశీర్వాదాలు, అనేక ఆత్మల ఆశీర్వాదాల ద్వారా ఏమవుతుంది? సహజంగా ముందుకెళ్ళిపోతాం పురుషార్థంలో మనం. ऐसे दुआएं लेने का कार्य करने वाली आत्मा हूँ, ये सदा स्मृति में रखो. तो जो भी कार्य करेंगे वो दुआएं लेने वाला करेंगे. ఇలా ఆశీర్వాదాలు తీసుకునే కార్యం చేసే ఆత్మను అని ఇది సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే మీరు ఏ కార్యం చేసినా కూడా ఆశీర్వాదాలు తీసుకునేవారిగానే ఉంటారు అని చెప్తున్నారు బాబా. दुआएं मिलती है श्रेष्ठ कार्य करने से. ఆశీర్వాదాలు దొరికేదే శ్రేష్ఠ కార్యం చేయడం వలన లభిస్తాయి ఆశీర్వాదాలు. तो सदा ये स्मृति रहे कि सबसे दुआएं लेने वाली आत्मा हूँ. కాబట్టి సదా ఇది స్మృతిలో ఉండాలి, అందరి నుండి ఆశీర్వాదాలు తీసుకునే ఆత్మను నేను. यही स्मृति श्रेष्ठ बनने का साधन है. यही स्मृति अनेकों के कल्याण के निमित्त बन जाती. ఇదే స్మృతి శ్రేష్టంగా తయారవడానికి సాధనం అవుతుంది. ఆశీర్వాదాలు తీసుకునే ఆత్మను అనే స్మృతి. ఈ స్మృతి అనేకల కళ్యాణానికి నిమిత్తంగా తయారు చేస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, పరివర్తన శక్తి ద్వారా సర్వుల ఆశీర్వాదాలు తీసుకునే ఆత్మను అనే ఈ వరదానం గుర్తుంచుకోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ग्लोबल कोऑपरेशन प्रोजेक्ट के मीटिंग का समाचार बाप दादा को सुनाया. గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అని ఒక ప్రాజెక్ట్ 88లో జరిగింది అన్నమాట మన సంస్థ నుండి సేవ. ఆ ప్రాజెక్ట్ యొక్క మీటింగ్ సమాచారం బాప్ దాదాకి వినిపించారు. ఆ ప్రాజెక్ట్ కోసం మీటింగ్ పెట్టుకున్నారు, అది బాప్ దాదాకు వినిపించారు. बाप दादा खुश होते, इतना मिलकर प्लान बनाते हो, वो प्रैक्टिकल में ला रहे और लाते रहेंगे. బాప్ దాదా ఖుషి అవుతున్నారు, ఇంతమంది కలిసి ప్లాన్ తయారు చేస్తున్నారు, ప్రాక్టికల్గా తెస్తూ ఉంటారు. బాప్ దాదాకు और क्या चाहिए, బాప్ దాదాకి ఇంకేం కావాలి. इसलिए బాప్ దాదాకు పసంద్ है, అందువల్ల బాప్ దాదాకు ఇష్టం అవుతుంది మీ ప్లాను, మీ మీటింగ్స్. బాకీ कोई मुश्किल ही हो तो बाप दादा सहज कर सकते. ఇంకా ఏదైనా మీకు కష్టం ఉండేది ఉంటే బాప్ దాదా దాన్ని సహజం చేయగలరు కూడా. ఏ బుద్ధి కా చలనా भी एक वरदान है. బుద్ధిని ఉపయోగించడం కూడా ఒక వరదానం. అంటే ఏ ప్రాజెక్ట్ చేయాలి, బుద్ధిని ఉపయోగించి ఆలోచించి ఒక్కొక్క సంవత్సరం ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని చేయడము ఇలా జరుగుతూ ఉండేదన్నమాట.
మరి బుద్ధి అలా ఉపయోగించి ప్లాన్లు తయారు చేయటం కూడా ఒక వరదానం. సిర్ఫ్ బ్యాలెన్స్డ్ करके चलो, केवलम बैलेंस పెట్టుకుని నడవండి. जब बैलेंस होगा तो बुद्धि निर्णय बहुत जल्दी करेगी और 4 घंटे जो डिस्कस करते हो उसमें 1 घंटा भी नहीं लगेगा. ఎప్పుడైతే బ్యాలెన్స్ పెట్టుకొని నడుస్తారో మీరు, బుద్ధి యొక్క నిర్ణయ శక్తి తొందరగా పనిచేస్తుంది. అప్పుడు 4 గంటలు డిస్కస్ చేసుకునే మీటింగ్ కూడా 1 గంట కూడా అవసరం లేకుండా పూర్తవుతుంది మీకు అని చెప్తున్నారు బాబా. ఏక్ జైసా విచార్ నికలేగా. ఎప్పుడైతే బ్యాలెన్స్ పెట్టుకుంటారో మీ మీద మీరు, బుద్ధిలో నిర్ణయ శక్తి ఎలా ఉంటుందంటే 4 గంటల మేటరు 1 గంటలో తేలిపోతుంది. తర్వాత అందరి ఆలోచనలు కలుస్తాయి కూడా అందులోని, ఇలాంటి ఆలోచనలు. लेकिन ये भी अच्छा है, खेल है, कुछ बनाते हो कुछ तोड़ते हो, इसमें भी मजा आता है. కానీ ఇది కూడా మంచిదే ఆట. అంటే కొంత ప్లాన్ తయారు చేస్తుంటారు, కొంత ఏమో తెంచేస్తూ ఉంటారు, అంటే కట్ చేస్తూ ఉంటారు కొన్ని ప్లాన్లు. దీనిలో కూడా మజా వస్తుంది కదా. భలే ప్లాన్ బనాओ ఫిర్ రిఫైన్ కరో, బిజీ తో రేతే హో. భలే ప్లాన్ తయారు చేయండి, దానిలో మళ్ళీ ఏది ఉంచాలి ఏది కట్ చేయాలి రిఫైన్ చేయండి. బిజీగా అయితే ఉంటారు కదా అంటున్నారు బాబా. సిర్ఫ్ బోజ్ నీ మేసెస్ కరో, ఖేల్ కరో. కానీ ఇది బరువు అని అనుభూతి చేయకండి, ఆట అని అనుభవం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. టైం కమ్ హే, జితనా కర్ సక్తే ఉతనా కరో. సమయం తక్కువ ఉంది, ఎంత చేయగలరో చేసేయండి అంటున్నారు బాబా. ఏ సేవ भी चलती ही रहेगी, जैसे भंडारा बंद नहीं होता, ये भी भंडारा है, అవినాశి चलता रहेगा. ఈ సేవ కూడా నడుస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఎలాగైతే బండారా కిచెన్ ఎప్పుడు బంద్ కాదో, ఇది కూడా బండారా అవినాశిగా నడుస్తూ ఉంటుంది. బయట వాళ్ళకి మనం ఇచ్చే సేవ కూడా, ఇది గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అని బయట వాళ్ళకి ఇచ్చేటటువంటి సేవ. ఇది బయట వాళ్ళకి చేసే సేవ ప్రాజెక్ట్ అన్నమాట. బాబా చెప్తున్నారు ఎలాగో బండారా నడుస్తూనే ఉంటుందా, బంద్ అవ్వదో, అలాగే ఈ సేవ కూడా అవినాశిగా నడుస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. అగర్ కిసి కార్య మే దేరీ హోతీ హై తో ఔర్ అచ్చా హోనా హోగా, తబ్ దేరీ హోతీ హై. ఏదైనా కార్యం మనం అనుకున్నది లేట్ అవుతుందంటే ఇంకా బాగా జరుగుతుందేమో, అందుకే లేట్ అవుతుంది అనుకోండి అని చెప్తున్నారు బాబా. బాకీ మెహనత్ కర్ రే సుస్తు నీ, ఇస్లే బాప్ దాదా ఉల్హనా नहीं देगा. కాకపోతే అది లేట్ అవుతున్నా మీరు శ్రమ పడుతున్నారు కదా, మీరేం ఖాళీగా కూర్చొని బద్ధకంగా పని మానేసి లేదు కదా. అందువల్ల బాప్ దాదా మీ మీద కంప్లైంట్ పెట్టరు, మీరు సేవ చేయలేదు అని. లేట్ అయినా అందులో ఏదో మంచి ఉంది అనుకోండి అని చెప్తున్నాను బాబా. అచ్చా వరదాన్. सदा एक रस संपन्न मूड में रहने वाले पुरुषार्थी सो प्रालब्धि स्वरूप भव. సదా ఏకరసంగా ఉండే మూడ్లో ఉండేటటువంటి, సదా ఏకరస సంపన్నంగా ఉండే మూడ్లో ఉండేటటువంటి పురుషార్థి ప్రాలబ్ధి స్వరూపంగా కండి. बाप दादा वतन से देखते कि कई बच्चों की मूड बहुत बदलते हैं. బాప్ దాదా వతనం నుండి చూస్తుంటారంట, కొంతమంది పిల్లలు మూడు చాలా మారిపోతూ ఉంటుందంట. कभी आश्चर्यवत की मूड, कभी क्वेश्चन मार्क की मूड, कभी कन्फ्यूजन की मूड, कभी टेंशन, कभी अटेंशन का झूला. लेकिन संगम एक प्रालब्धि युग है, न कि पुरुषार्थी. इसलिए जो बाप के गुण वही बच्चों के, जो बाप के स्टेज वही बच्चों की, यही है संगम युग की प्रालब्धि. కొంతమంది పిల్లల మూడు చాలా ఫ్లెక్సివేట్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుందంట. వతనం నుండి బాబా చూస్తుంటారంట. అప్పుడప్పుడు ఆశ్చర్యం యొక్క మూడ్ అంట, అప్పటికప్పుడే మళ్ళీ క్వశ్చన్ మార్క్ యొక్క మూడ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ యొక్క మూడు, సంశయము కన్ఫ్యూజన్. అప్పుడప్పుడు టెన్షన్ యొక్క మూడు, అప్పుడప్పుడు అటెన్షన్ యొక్క మూడు, అటెన్షన్ యొక్క ఎలా ఊగుతూ ఉంటారు. కానీ సంగమ యుగం అంటే ప్రాలబ్ధం యొక్క యుగం. ప్రాలబ్ధమే కదా, 21 జన్మల ప్రాలబ్ధంలో సంగమ యుగం కూడా ఉంది. సత్యుగము త్రేత కలిపి 20 అయింది కదా, 21 అంటే సంగమ యుగంతో కలిపి. కాబట్టి సంగమ యుగం ప్రాలబ్ధం అంటే ప్రాప్తి, అనుభవం చేసే యుగం కదా. పురుషార్థి యుగం ఒక్కటే అనుకోకండి. అందువలన బాబా గుణాలు ఏమున్నా అదే పిల్లల గుణాలు, బాబా స్థితి ఏది ఉందో అదే పిల్లల స్థితి ఉంటే సంగమ యుగంలో, అప్పుడు దాన్ని ఏమంటారు, సంగమ యుగ యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవిస్తున్నాము.
సంగమేకమేక ప్రాలబ్ధం అనేది ఏంటంటారు? బాబా గుణాలు పిల్లల గుణాలై ఉన్నాయి. బాబా స్థితే పిల్లల యొక్క స్థితి అనేలా ఉండాలి. तो सदा एक रस एक ही संपन्न मोड में रहो, तब कहेंगे बाप समान अर्थात प्रारब्धि स्वरूप वाले. కాబట్టి సదా ఏకరసమైన ఒకే సంపన్నమైన మూడ్లో ఉండండి. అప్పుడే బాప్ సమాన్ మరియు ప్రాలబ్ధి స్వరూపాత్మ బాబా సమానంగా ఉండేటటువంటి అంటే ప్రాలబ్ధి స్వరూపాత్మలని అంటారు. ఏకరసమైన మూడు ఉంటే బాబా ఎప్పుడు తన గుణాల్లో తను స్థిరంగా ఉండిపోతారు కదా ఏకరసంగా. అలా బాబా గుణాలు ఏమున్నాయి? పిల్లల గుణాలు. బాబా స్థితి ఏది ఉందో పిల్లల స్థితి ఏకరసంగా తయారైపోవాలి. ఫ్లెక్సిబిలిటీ కాకూడదు మన మూడు మన నిర్ణయాలు. ఇదే సంగమయుగం యొక్క ప్రాలబ్ధం అని చెప్తున్నారు బాబా. స్లోగన్ बाप दादा के हाथ में बुद्धि रूपी हाथ हो तो परीक्षाओं रूपी सागर में हिलेंगे नहीं. బాప్ దాదా చేతిలో మీ బుద్ధి అనే చెయ్యి అప్పచెప్పేసినట్లయితే పరీక్షలనే సాగరంలో కదలరు మీరు. బాప్ దాదా చేతిలో మీ బుద్ధి అనే చెయ్యి పెట్టేసినట్లయితే పరీక్షలు అనే సాగరంలో చెదిరిపోరు కదిలిపోరు మీరు. పరీక్షలు అనే సముద్రంలో సముద్రం మాదిరిగా పరీక్షలు వచ్చినా మీరు కదిలిపోరు. కాబట్టి ఈరోజు బాబా నక్షత్రాల యొక్క విశేషత వివరిస్తూ ఉన్నారు. ఎన్ని నక్షత్రాలు ఉన్నారు? లవ్లీ నక్షత్రాలు, లక్కీ నక్షత్రాలు, సమీపంగా ఉండే నక్షత్రాలు, దూరంగా ఉండే నక్షత్రాలు, చాలా శ్రమ లేదా కొద్ది శ్రమను పడిన తర్వాత సఫలతను ప్రాప్తిని అనుభవం చేసే నక్షత్రాలు. మరి కొంతమంది సఫలత నా జన్మసిద్ధ అధికారం అనే అధికార రూపంలో సఫలతను అనుభవం చేసే సఫలత నక్షత్రాలు. ఇలా రకరకాలు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. అందరికన్నా శ్రేష్టమైన నక్షత్రాలు సఫలత నక్షత్రాలు. వాళ్ళు ఎప్పుడు బాబాకు సమీపంగా కూడా ఉంటారు, శక్తిశాలిగా ఉంటారు. అయితే అందులో కూడా కొంతమంది శక్తిశాలి ఉంటారు, సదా శక్తిశాలి ఉండరు. కొంతమంది సదా శక్తిశాలిగా ఉంటారు. దాన్ని బట్టి మెరుపులో కూడా తేడా ఉంటుంది అంటున్నారు బాబా. అయితే మీలో మీరు ప్రశ్నించుకోండి, ఏ నక్షత్రాన్ని ఉన్నాను నేను అని చెప్తున్నారు బాబా. తోకచుక్కలుగా లేరు కదా. తోకచుక్కలు అంటే ఎందుకు, ఏంటి, ఎలా ప్రశ్నల్లోకి వస్తాయి. ప్రశ్నలో వచ్చే వాళ్ళని తోకచుక్కలు అంటారు. సఫలత నక్షత్రాలు అంటే ప్రతి కర్మలో సఫలత ఇమిడి ఉంటుంది. బాబాకు సమీపంగా మరి తోడుగా ఉంటారు వాళ్ళు. కాబట్టి అర్థమైందా ఎలా తయారవ్వాలో అడుగుతున్నారు బాబా. ఇంకా పర్సనల్గా కలుస్తూ బాబా ఏం చెప్తున్నారు? పర్సనల్గా ఒక్కొక్కరికి వరదానం ఇస్తూ బాబా చెప్పింది, సదా ప్రతి ఆత్మకు సుఖం ఇచ్చే సుఖదాత బాబాకు పిల్లలు. మీరు కూడా సుఖదాత, ఇది గుర్తుపెట్టుకోండి. సదా సుఖం ఇచ్చే సేవ వలన వర్తమానంలో కూడా ఆశీర్వాదాలు దొరుకుతాయి, భవిష్యత్ ప్రాప్తి కూడా తయారవుతుంది. ఒకటి ఇస్తే 1000 ప్రాప్తి పొందుతారు సుఖం ఇచ్చే సేవలో. ఇంకా ఏం చెప్తున్నారు రెండో వారితో? సదా మిమ్మల్ని మీరు సర్వశక్తివంతులుగా బాబా యొక్క శక్తిశాలి ఆత్మను అని గుర్తుపెట్టుకోండి. ఇదే వరదానం అనమాట. శక్తిశాలి స్థితి ఉండే చోట సంతుష్టత కూడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. సంతుష్టతే వాళ్ళ ఖజానాగా ఉంటుంది అన్నమాట. మూడో వారితో బాబా ఏం చెప్తున్నారు? బాబా మొత్తం విశ్వాత్మల్లో నుండి నన్ను సెలెక్ట్ చేసుకొని తన సంతానంగా తయారు చేసుకున్నారంటే ఎంత భాగ్యవాన ఆత్మను అని ఖుషి ఉండాలి మీకు అని చెప్తున్నారు బాబా. సదా నిశ్చింతగా ఉండండి. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు ఇంత, నేను ఇంత, ఈ లెక్కల్లోకి ఎక్కువ వెళ్ళకుండా నిశ్చింతగా ఉండి సేవ చేస్తే నిశ్చితమైన సేవ, ఫిక్స్ అయి ఉన్న సేవ మన ద్వారా బాబా చేయించుకుంటాను, ముందుకు నడుస్తాం మనము. అనేక ఆత్మలను బాబాకు స్నేహిగా తయారు చేసే సాధన సేవ అని చెప్తున్నారు బాబా. భలే కర్మణా సేవగా కనిపించినప్పటికీ దాని ద్వారా అనేకల ఆశీర్వాదాలు అనేవి లభిస్తాయి.
తర్వాత కర్మణా సేవ స్థూలమైందిగా కనిపించిన దాని ద్వారా మన ఎదురుగా మన తోడుగా ఉండే వాళ్ళ యొక్క మనసు వృత్తుల్ని మార్చడానికి ఆధారం అవుతుంది కర్మణా సేవ. అందుకే ఉపన్యాసం ఇచ్చే సేవ కన్నా కూడా కర్మణా సేవలోనే ఎక్కువ ఫలం ఉంది, ప్రత్యక్ష ఫలం అనుభవం అవుతుంది అని చెప్తున్నారు బాబా. సదా పుణ్య ఖాతా జమ చేసుకుని శ్రేష్ఠ ఆత్మలు అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. సేవ ఆ పేరుకి కానీ పుణ్య ఖాతా ఎక్కువ జమ అవుతుంది మీకు. దీని ద్వారా అనేక జన్మల వరకు తోడుండే పుణ్య ఖాతా జమ అవుతుంది. ఈ ఖుషి ఉంటే సదా ముందుకి నడుస్తూ ఉంటారు. ఇంకా 7వ వారితో కలుస్తూ బాబా ఏం చెప్తున్నారు, ఒక బాబా స్మృతిలో ఉండేటటువంటి ఏకరస స్థితి అనుభవం చేసే శ్రేష్ఠ ఆత్మలను అనుభవం చేస్తున్నారా, ఇలా అనుభవం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. 8వ వారితో కలుస్తూ బాబా ఏం చెప్తున్నారు, బాబా తల మీద కిరీటంలో మెరిసేమని మస్తకమని మీరు బాబాకి శృంగారం పెంచటమే కాకుండా ఇతర ఆత్మలకు ప్రకాశాన్ని ఇచ్చేమని మీరు అని చెప్తున్నారు బాబా. 9వ వారితో బాబా ఏం చెప్తున్నారు, బాబాని ఫాలో చేయండి, అనుకున్న వెంటనే దానం చేస్తే మహాపుణ్యం దొరుకుతుందని బ్రహ్మ బాబా అలా చేసేవారు భక్తి మార్గంలో కూడా. ఆ విషయంలో ఫాలో చేసి బాబా సమానంగా తయారయ్యే విశేషత లౌకికత మీలో నింపుకోండి, ఇతరుల్లో కూడా అనుభవం చేయించండి ఇది అని చెప్తున్నారు బాబా. ఇతరుల ద్వారా కూడా చేయించండి. తురంత దాన్ మహాపుణ్యం, అనుకున్న వెంటనే దానం చేసి మహాపుణ్యం సంపాదించుకుంటాం అనేది మీరు చేయండి, ఇతరుల ద్వారా కూడా చేయిస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. 10వ వారితో మాట్లాడుతూ బాబా ఏం చెప్తున్నారు, సదా పరివర్తన శక్తిని యథార్థంగా కార్యంలో ఉపయోగించే శ్రేష్ఠ ఆత్మలను గుర్తుపెట్టుకోండి. పరివర్తన శక్తితోనే అందరి ఆశీర్వాదాలకు పాత్రులైపోతాము అని చెప్తున్నారు బాబా. ఇది ఈరోజు బాబా మురళి యొక్క సారం. వరదానంలో ఏం చెప్తున్నారు, కొంతమంది పిల్లల మూడు చాలా మారిపోతూ ఉంటుంది, కానీ సదా ఏకరస సంపన్న మూడులో ఉండే పురుషార్థి ప్రాలబ్ధి స్వరూపం కండి. సంగమయుగం అంటే ప్రాలబ్ధ స్వరూపము అని చెప్తున్నారు బాబా. ఇక్కడ మూడు మార్చుకుంటూ వేస్ట్ చేసుకోకండి, ఎప్పుడూ ఏకరసం మూడు ఉంచుకోండి. బాబా గుణాలు ఏవో పిల్లల గుణాలు అలా, బాబా స్థితి ఏదో పిల్లల స్థితి అలా ఉండడమే సంగమయుగం యొక్క ప్రాలబ్ధం. స్లోగన్ ఏం చెప్తున్నారు, బాబ్ దాదా చేతిలో బుద్ధి అనే చేయి మీరు పెట్టినట్లయితే పరీక్షలనే సాగరంలో ఉంటూ కూడా కదలకుండా ఉంటారు, చలించిపోరు, కదిలిపోరు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సాయంత్రం 6:30 నుండి కామెంటరీతో యోగం ఉంటుంది, 7:15, 7:20 వరకు. తర్వాత సుమంత్ భాయ్ మన అందరితో జాయిన్ అవుతారు. 7:30 నుండి అన్ని క్లాస్ 8:30 వరకు ఉంటుందన్నమాట. అందరూ తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. అంటే మీ సంబంధంలో ఉండేవాళ్ళు ఎవరైనా బీకేలు మన గ్రూప్లో ఉండి మెసేజ్ వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళదు అనేవాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు మెసేజ్ పెట్టి వాళ్ళను కూడా క్లాస్కి అటెండ్ అయ్యేలా ప్రేరణ ఇవ్వండి. ఓం శాంతి. बनाया हमें जिसने ज्ञान सितारे, बनाया हमें जिसने ज्ञान सितारे, वो बाबा है प्यारे दिलों के सहारे, वो बाबा है प्यारे दिलों के सहारे। बनाया हमें जिसने ज्ञान सितारे, वो बाबा है प्यारे दिलों के सहारे, वो बाबा है प्यारे दिलों के सहारे।
अमृत वाणी चढ़ जाती सुनकर मस्ती रूहानी।